ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సమయం 9:20 అయిపోయింది. మీరు గ్రామాల్లో ఉండేవారు కాబట్టి త్వరగా నిద్రపోయే అలవాటు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా కొన్ని మాటలు చదువుకొని ధ్యానించుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్య భాగమును చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్య భాగమును చదువుకుందాం. మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. చిన్న ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మొదటి రోజు కూడికను ఆశీర్వాదకరంగా జరిగించావు. ఈ రెండవ రోజు కూడికను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నా మట్టుకు నేను నిలబడడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేని వాడిని. నీ ప్రేమ చేత నన్ను రక్షించి దేవా, ఈ రీతిగా నీ పనిలో నన్ను వాడుకుంటున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నోరు తెరువు, నీ నోటిని నింపుతానని సెలవిచ్చిన దేవుడివి. నోరు తెరుస్తున్న ప్రతి సమయంలో నా నోటిని మీరు నింపండి నీ మాటల చేత. పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ స్వాధీనమునకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. మీరే ఈ రాత్రి మీ ఆత్మ చేత నన్ను నింపి నడిపించండి. వినగలిగే మనస్సును, గ్రహించుకునే హృదయమును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, దేవా, వాక్యానికి విరోధముగా, వ్యతిరేకముగా ఏది కూడా పని చేయబడకుండా ఉండినట్లు మీరే సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అర్పించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సరిగ్గా పాటలు చాలా ఎక్కువ పాడేశారనుకుంటాను. ఆమెన్. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏమనుకోనంటే, నేను రక్షించబడి 30 సంవత్సరాలు అయింది సుమారు. నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. అయితే నేను రక్షించబడి 30 సంవత్సరాలు అవుతూ ఉంటే, ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పాట పాడతానని చీటీ రాసేయడము, పాట పాడతానని ఎవరితోనే పంపించడము అనేదైతే నేను ఎప్పుడు చేయలేదు. నేను పాటలు చాలా బాగా పాడగలిగిన వాడిని. రాయడానికి కూడా దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. ప్రభు నమ్ముకోక మునుపు సినిమా పాటలు పాడేవాడిని. ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఆ మైక్లో అనౌన్స్ చేసేవాళ్ళు నన్ను రమ్మని చెప్పి. నేను అలా వెళ్ళి ఆ ఫంక్షన్లో వెళ్ళి పాటలు పాడేవాడిని. ఇంచుమించు ఒక 6 CDs కూడా రిలీజ్ చేశాను. 7వ క్యాసెట్కి వచ్చే తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా తర్వాత ఆ క్యాసెట్ ముందుకి వెళ్ళలేకపోయింది, ఆగిపోయింది అంటూ. అయితే ఏది ఏమైనప్పటికీ నేనేమంటానంటే, చాలామంది యొక్క ఫీలింగ్ ఏమిటంటే, పాట పాడకపోతే ఇంకో రోజు రారు. ఎక్కడికి చెప్పాలి? ప్రార్థనకి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు పాటలు పాడాలి, ఆరాధించాలి. నేనేమంటున్నానంటే, సమయ సందర్భం ఉంది. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మనకు అవకాశం దొరికితే పాడదాం, అవకాశం లేనప్పుడు వదిలిపెడదాం.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీనికే ఎక్కువ సమయం అనేది కేటాయించడం అనేది మాత్రము చాలా సమయాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వర్తమానానికంటే కూడా మీరు బాగా గమనించండి, పెళ్ళిలో కూడా నేను చాలాసార్లు గమనిస్తాను, అంతటికి సమయం ఉంటుంది. పెళ్ళి వాక్యం చెప్పే సమయంలో పాస్టర్ గారి దగ్గరకు వచ్చి 10 నిమిషాల్లో అంటారు. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాల్లో మొత్తం అయిపోవాలంటారు. ఆ పాస్టర్ గారిని ఎంతో దూరం నుంచి తీసుకుని వచ్చి ఉంటారు. ఆయనకు వాక్యం చెప్పాలన్న ఆశ ఉంటుంది, కానీ వాక్యం చెప్పడానికి మాత్రం సమయం ఉండదు. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని సందర్భంలో అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందనేది నా యొక్క చిన్న సలహా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. సఫర్లు కుర్చీలో ఉన్నవారు సూర్యుడు 40 రోజు, సూర్యుడు 40 రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులో కరచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులో కరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. మరొకసారి చదువుదామా, త్వరగా వెళ్ళిపోదాం. మీరు పాపమునకు దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము నుండి, మీరు కూడా కుర్చీలో ఉన్నవారు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. దేని నుంచి విమోచింపబడ్డారంట? చెప్పాలి మీరు కూడా. దేని నుంచి? పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అమ్మా, సినిమాలు చూస్తే దేవునికి స్తోత్రం అని కాదు, టీవీలు చూస్తే దేవునికి స్తోత్రం అని కాదు, సీరియల్స్ చూస్తే దేవునికి స్తోత్రం అని కాదు. దేవునికి స్తోత్రం అని ఎప్పుడు చెప్పాడు అని అంటే, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది సినిమా బ్యాచ్లు ఉన్నారు. ఏ బ్యాచ్? చాలామంది సీరియల్స్ చూసే బ్యాచ్ ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు గమనించండి, ఆలోచించండి. వినయ్ పాస్టర్ గారు చాలా కష్టపడి, శ్రమపడి, ప్రయాసపడి సూలూరుపేట నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేశాడంటే ఆయన దగ్గర డబ్బు ఉందని కాదు. ప్రజలు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా మారాలన్నటువంటి ఉద్దేశముతోనే ఈరోజు ఈ 2 రోజులు మన ప్రాంతంలో ఈ కూడికలు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే, మనుషులు పాపము నుంచి విమోచింపబడాలి. హల్లెలూయా. మనమందరం మీ బైబిల్ పట్టుకుని వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం. అయితే ఒక్క ప్రశ్న ఈ రాత్రి, పాపము నుంచి మనం విమోచింపబడ్డామా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు మీ చేతులు ఎత్తారా? మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అనంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మనం చర్చికి వెళ్ళినంత మాత్రాన, కానికిచ్చినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు. అయితే ఏమిటి ఈ రాత్రి ఉద్దేశం ఏమిటనంటే, మనము పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడాలి. పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి రాసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖ ఇది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఉపదేశ క్రమానికి వాళ్ళు ఎట్లా అప్పగించుకున్నారంట ఒకసారి చదవదాం మరొకసారి. మొదటి నుంచి అదేనా? చదువుదాం. మీరు పాపమునకు దాసులయ్యింటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా లోబడ్డారంట? రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు హృదయపూర్వకముగా లోబడ్డారు, ఇష్టపూర్వకంగా లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు, వాక్య క్రమానికి లోబడ్డారు, విధేయత చూపించారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు గమనించాలి, ఆలోచన చేయాలి. మీరు పాపములకు దాసులయ్యారు. ఒకప్పుడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖ ఏమిటనంటే, మీరు పాపములకు దాసులుగా ఉన్నారు. ఎప్పుడు? చర్చికి రాకమునుపు, ప్రార్థనకు రాకమునుపు, వాక్యము వినకమునుపు, దేవుని మందిరానికి రాకమునుపు ఎలా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉన్నారు వాళ్ళు. ఇటు చూడండి, ఎప్పుడైతే చర్చిలో అడుగుపెట్టారో, ఎప్పుడైతే చర్చిలో కాలు పెట్టారో, ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళారో, ఎప్పుడైతే వాక్యం విన్నారో,
ఆ వాక్యానికి హృదయపూర్వకముగా వాళ్ళు ఏం చేయబడ్డారంటే లోబడినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యం వింటున్నటువంటి మీరు గమనించండి, ఆలోచన చెయ్యండి. ఎప్పుడైనా నీ సేవకుడు దేవుని వాక్యం చెప్తూ ఉంటే, ఎప్పుడైనా నీ సేవకుడు నేను గద్దిస్తూ ఉంటే, ఇది పాపమని తెలియజేస్తే, ఇది తప్పని తెలియజేస్తే, ఇది వాక్యానికి వాక్యానికి విరుద్ధమని ఒకవేళ తెలియజేస్తే, నువ్వు వెంటనే ఏం చేయాలంటే లోబడాలి. లోబడే మనస్సు మన జీవితాలకి కావాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది అప్పగించుకున్నారు? ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది విధేయత చూపిస్తూ ఉన్నారు? ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కాస్త ఆలోచన చేయండి. ప్రియులారా, పౌలు రోమా సంఘానికి చాలా సంతోషంగా ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో ఈ వర్తమానం చెప్పాను. ఓ రోజు బెంగళూరు వెళ్ళాను. చాలా సీనియర్, 90 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. అది బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ 90 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన నన్ను పిలిచి కొన్ని మాటలు చెప్పాడు. ఎందుకనంటే నేను దేవుని వాక్యము ప్రకటించిన ప్రతి మాట ఆయన ఆలకిస్తూ వచ్చాడు. ఆ చర్చిలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సైలెంట్గా, చాలా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎంతగా ఒకవేళ వారు స్పందించబడ్డారంటే, ఎంతగా వారు లోబడ్డారంటే, ఎంతగా విధేయత చూపించారు అని అంటే, ఈ వర్తమానములో మీకు కొన్ని విషయాలని నేను మీకు తెలియచేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరలా నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆరాధనకి వెళ్ళినంత మాత్రాన కాదు, దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన కాదు, నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన కాదు, నువ్వు పాటలు పాడినంత మాత్రాన కాదు, చర్చిలో నువ్వు వాక్యాన్ని చదివినంత మాత్రాన కాదు. బైబిల్ చెప్తూ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు పాపము నుండి విమోచింపబడి, చెప్పాలి, నీతికి దాసులైతిరి. ఇప్పుడు ఎంతమంది ఈ ప్రార్థన అయిపోతేనే వెళ్ళి టీవీ ఆన్ చేసుకునేవాళ్ళు? ప్రార్థన అయిపోతేనే సీరియల్స్ దగ్గర కూర్చోరా మీరు? ప్రార్థన అయిపోతేనే మరలా సినిమాలు చూడరా? కానీ బైబిల్ ఒప్పుకోవటం లేదు. బైబిల్ ఖండిస్తూ ఉన్నది. బైబిల్ ఈ విషయాలకన్నిటికి కూడా ఒప్పుకోవటం లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? మీరు ఒకవేళ గుడ్ ఫ్రైడే జరుపుకొని ఉంటారు, 7 మాటలు కూడా మనం వినుంటాం. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? మరలా నిన్ను సినిమాలు చూసుకోమని కాదు. ఆయన తన ప్రాణం పెట్టింది కల్వరి సిలువలో. ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని ఎందుకు కార్చాడంటే, మరలా సీరియల్ చుట్టూ చూడమని, తిరగమని, సినిమా హాల్కి వెళ్ళమని కాదు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నువ్వు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడాలనేటువంటి ఉద్దేశముతోనే ఆయన యవ్వన కాలములో, యుక్త వయసులో నిజంగా నీ పాపముల కోసం, నా పాపముల కోసం కల్వరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టును కార్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడాలని. హల్లెలూయా. డబ్బు ఎక్కువైపోయి ఈ మీటింగ్లు పెట్టలేదు. మీకు ఒక విషయం చెప్పనా? నేను మాట్లాడుతుంటే నా గుండె దర 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 అంటుంటుంది. సౌండ్ స్పీకరు గాన దర దర అంటుంది. ఆ విధంగా దర దర అంటుంది నా గుండె. ఎందుకు చెప్పనా? నేను రక్షించబడి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల్లో నేను చేసే పని ఏంటంటే, రోజుకొక గ్రామానికి వెళ్తుంటాను. మాట్లాడి 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 నా గుండె మాట్లాడుతుంటే దర్రు 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 అంటుంటుంది. సౌండ్ స్పీకర్ దర్రు అంటుంది. ఆ విధంగా మీరు ఇక్కడ కూర్చొని అన్నారే, మీరందరూ ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఒకవేళ ప్రతి పరిస్థితిని బట్టి ఈరోజు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు వినయ్ కుమారు. ఒకరోజు నాతో ఒక మాట చెప్పాడు. నేను మనార్పూర్లో ఒక 2 రోజులు మీటింగ్స్ ఈ విధంగా ఏర్పాటు చేశాను. ఆయన లైటింగ్స్ దగ్గరికి సరిగ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఒకటి ఇనుపు కమ్మెలతో చేసి పెట్టున్నారు.
అది పట్టుకునేటప్పుడు ఏమైపోయిందంటే సరిగ్గా వదిలేయడంతో అది వచ్చి తల మీద పడిపోయింది. తల మీద పడిపోయి తనకు రక్తం గారుతూ ఉన్నది. నాకు కూడా అర్థం కాలేదు. అది మొదటి రోజు కూడుకో, రెండో రోజు కూడుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నేను నా దగ్గర డబ్బులు ఏం లేకపోతే 500 ఉంటే 500 రూపాయలు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్పాను. సరే, తన హాస్పిటల్కి వెళ్ళాడు, అయిపోయింది. తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత నాతో ఒక మాట చెప్పాడు. ఏమన్నానంటే, ఒకవేళ నేను ఆ రోజు చనిపోయినంటే నా పరిస్థితి ఏమిటి? హల్లెలూయా. ఆ రోజు నేను చనిపోయినంటే నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను బ్రతికించినందువలన నా బ్రతుకు కాలమంతా ఏదో ఒక ప్రాంతంలో ఒక 2 రోజులు కూడికలు పెట్టి ప్రజల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి, తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. నేను ఒక మాట చెప్పాను, నాయన మీటింగ్లు పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. డబ్బుతో కూడినటువంటి పని, చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా పలు చోట్ల మీటింగ్స్ పెడుతుంటాను, పలు చోట్ల వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. ఈ పరిస్థితులన్నీ నాకు తెలుసు. అయితే ఈరోజు నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో కాస్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు రాత్రి నువ్వు ఎలా వచ్చే వాళ్ళు వెళ్ళిపోకూడదు. ఈరోజు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాత్రి నువ్వు చేయవలసిన పని అదే. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోకూడదు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళొద్దు. ఈ రాత్రి నువ్వు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడి ఇక్కడి నుంచి వెళ్తే నీ మూలంగా ఆనేపుడు గ్రామం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభు వైపు తిరగబోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చూద్దాం. దేవుని వాక్యములో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మీకు పరిచయం చేస్తాను. యెహోషువ గ్రంథం, త్వరగా వెళ్దాం. యెహోషువ గ్రంథం, త్వరగా వెళ్దామా? 2వ అధ్యాయం, త్వరగా తీయాలి. కొన్ని మాటలు చెప్తాను. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచుచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్మని వారి దేశం అంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగును. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలు వారిని దాచిపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటు చూస్తారా, చాలా సందర్భాలలో మనం ఈ దేవుని వాక్యాన్ని విని ఉంటాం. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటి అనంటే, రాహాబను వేశ్య ఇంటికి 2 వేగులు వారు వెళ్ళారు. ఆ వర్తమానము యెరికో రాజునకు తెలియపరచబడిన తరువాత అక్కడి నుంచి యెరికో రాజు కొంతమంది మనుషుల్ని పంపించాడు. సరే, వాళ్ళు వచ్చారు.
ఇశ్రాయేలు దేశం నుంచి ఇలా వచ్చారు, ఇశ్రాయేలు వచ్చారు, ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు. వారు ఎక్కడున్నారో కాస్త వారిని వెలుపలికి తీసుకుని రావాలి అని చెప్తే ఆమె చెప్పింది, అయ్యా నా దగ్గరకు వచ్చారన్నటువంటి సంగతి వాస్తవమే. ఆమేన్, హల్లెలూయా. నా దగ్గరకు వచ్చారన్నటువంటి సంగతి వాస్తవమే, కానీ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటి కొన్ని సందర్భాలు అక్కడ కొన్ని మాటలు జరిగాయి. చెప్పింది, వెళ్ళిపోయింది, వారిద్దరిని తీసుకుని వెళ్ళి దాచిపెట్టింది. ఇదంతా జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. యెరికో రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి వారు కూడా వెళ్ళిపోయారు. అయంతా అంటే వివరించడానికి సమయం సరిపోదని నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో కొంత సంభాషణ జరుగుతుంది. ఆ మాటలు చదువుదాం, ఒకసారి చదువుదామా. ఆ మనుషులు చూడండి, ఇక్కడి నుంచి కొన్ని మాటలు మీరు గమనించాలి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయులైన ఇద్దరు రాజులైన షీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్క నా వైపు చూస్తారా? ఎవరు చెప్తున్నటువంటి మాటలు ఇవి? చెప్పాలి, మీరు నాతో కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది. ఎవరు చెప్తున్నటువంటి మాటలు ఇవి? రాహాబను వేశ్య మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. చూడండి, దేవుని బిడ్డలు ఇద్దరు ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఆ ఇల్లు వాతావరణం అంతా కూడా మార్పు చెందిపోయింది. ఆమెలో కూడా ఒక మార్పు చేసింది. రాహాబను వేశ్య. వేశ్య అంటే ఎవరంటే జీవితాన్ని అమ్ముకుంటున్నటువంటి వారిని వేశ్య అంటారు. అయితే రాత్రి వాక్యం వింటున్న మన జీవితంలో కాస్త ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలు ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఆ ఇల్లు యొక్క వాతావరణం అంతా కూడా మార్పు చెందిపోయింది. ఆమెలో కూడా ఒక మార్పు వచ్చేసింది. నువ్వెంత వాక్యం వింటున్నావు? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? అక్క కుర్చీలో కూర్చున్నాక, ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ఎంతకాలమైంది నువ్వు మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నావు? నీలో మార్పు కలిగిందా? మార్పు వచ్చిందా? మార్పును చూడగలుగుతున్నాడా దేవుని సేవకుడు? ఒకసారి రాత్రి దేవుని వాక్యం వింటున్నా మన జీవితాల్లో కాస్త ఆలోచన చేద్దాం. ఏంటండి, ఆ ఇంట్లోకి వెళ్ళి కొంత సమయమేమో ఉన్నారు వాళ్ళు. కొంత సమయమే, ఎక్కువ సమయమే కాదు. అయితే ఆ దేవుని బిడ్డలు ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఆమె యొక్క వాతావరణం అంతా కూడా మార్పు చెందిపోయింది. ఆమె మాటలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఆమేన్, హల్లెలూయా. కుర్చీలో ఉన్న రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమెలో ఎంత మార్పు వచ్చేసిందంటే అంత మార్పు వచ్చింది. ఆమె మాటల్లో కూడా మార్పు. ఆమె ఏమంటుందో తెలుసా? మీ దేవుడు పైన ఆకాశమందును దేవుడే, క్రింద భూమి అందును దేవుడే.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా, ఒక రాహాబన వేసే ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్నా నీ జీవితంలో కాస్త ఆలోచన చేయి, గమనించు. దేవుని బిడ్డలు ఆ ఇంట్లో ఒక వేసే ఇంటికి వెళ్ళి వాళ్ళు పరిశుద్ధులుగా తిరిగి వచ్చారు. వాళ్ళు పరిశుద్ధులుగా తిరిగి రావడమే కాకుండా రాహాబు అనే వేసే యొక్క జీవితమే పూర్తిగా మార్పు చెందిపోయింది. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు మార్పు చెందాలనే, నువ్వు మారు మనసు పొందాలనే, నువ్వు పాపము నుంచి విమోచింపబడాలనే, నీతికి దాసులుగా మార్చబడాలనే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తూ ఉంది, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా ఆరిపోజేశాడో, ఆరిన నేలగా చేశాడో, ఆరిన నేలగా ఏ రీతిగా చేశాడో అనేటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఆమె చెప్తూ ఉన్నది. బైబిల్ ఒక మాట చెప్తున్నది, ఏంటో తెలుసా? వినుట వలన ఏం కలుగుతుందంట? చెప్పాలి, విశ్వాసము కలుగుతుంది. విన్నది ఆమె. ఏమేమి జరుగుతుందో, ఇశ్రాయేలీల దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో, ఏం జరుగుతున్నదో, నిజంగా ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఎటువంటి కార్యాలు, అద్భుతాలు జరిగిస్తున్నాడో ఆమె వింటూ ఉన్నది. అయితే బైబిల్ చెప్తూ ఉంది, వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఏం వినాలి? చెప్పాలమ్మా, ఏం వినాలి? వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. ఏం వినాలి? సినిమా కథలు కాదు, సీరియల్స్ కాదు, సినిమాల గురించి కాదు, ఆ వార్తలు ఈ వార్తలు కాదు వినాల్సింది. ఏం వినాలో తెలుసా? క్రీస్తును గూర్చినటువంటి మాట. నీ జీవితంలో ఎప్పుడైతే యేసును గూర్చి మాట వింటావో నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? విశ్వాసము కలుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసము కలుగుతుంది. ఇంకా ఏం జరిగిందో త్వరగా చదవదామా? నీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రులను, వారికి కలిగి ఉన్న వారిని అందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే, అక్క నా వైపు చూస్తావా అన్నా, దేవుని బిడ్డలు ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఈమెలో కలిగినటువంటి ఒక్కొక్క మార్పుని కాస్త గమనిస్తే దేవుని బిడ్డల్ని ఏమని కోరుకుంటుందో తెలుసా? అన్నా, ఇదిగో నేను మీకు ఉపకారము చేశాను. మీరేం చేయాలో తెలుసా? నాకు నా తండ్రి, ఇంకా చదవాలి మీరు, తండ్రియు, మీరు కూడా చదువుతారు కుర్చీలో ఉన్నవారు. నా తల్లియు, అందరం చదవదామా? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రులను, వారికి కలిగిన వారినందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూస్తారా? దేవుని బిడ్డల ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఆత్మల భారం వచ్చింది. ఎవరికి చెప్పాలి? ఎవరికి? రాహాబు అనే వేశ్యకి. ఇక్కడ ఈ సభలో మీ అమ్మ నాన్న ఉన్నారా? ఏంటి మాట్లాడరే? మీ అమ్మ నాన్న రక్షించబడ్డారా? వారు రక్షణలోకి వచ్చారా? ఆ తల్లి ఏం కోరుకుంటున్నదో తెలుసా? మా అమ్మ, మా నాన్న, మా అక్క చెల్లెండ్రులు, మా అన్నదమ్ముళ్ళు, వారికి కలిగిన వారందరినీ కూడా వారు చావకుండా రక్షించబడినట్లుగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఈ సభలో చూడండి, చర్చికి నువ్వు ఒక్కదానివే వెళ్తావు, మీ ఇంటి ఆయన రాడు. చర్చికి నువ్వే వెళ్తావు, మీ భార్య రాదు. చర్చికి భార్య భర్తలు మీ ఇద్దరే పోతారు, మీ పిల్లలు రారు, మీ అక్కోళ్ళు రారు, మీ అన్నదమ్ములు రారు. వారిని గురించినటువంటి భారము ఎప్పుడైనా నీ జీవితంలో ఉన్నదా? వారిని ఎప్పుడైనా రక్షించుకోవాలని, వారిని కూడా దేవుని రాజ్యంలో చూడాలని, పరలోకములో ఉండాలని, మనము కూడా వారితో ఉండాలనేటువంటి ఉద్దేశము ఎప్పుడైనా నీ జీవితంలో కనిపించిందా? నీకు కనిపించేదంతా ఎట్లుంటుందంటే, అయ్యో ఆ పక్కింటి ఆమె 2 సవర్లు వేసుకున్నదయ్యా, నువ్వు నాకు ఇప్పుడు వరకు కూడా కనీసం ఒక్క సవరు కూడా తీసి లేదు. వాళ్ళ ఇంట్లో చూడు డబుల్ కట్ మంచములు ఎన్నున్నాయి, మన ఇంట్లో సరైనటువంటిది లేదు. నీ పోరాటం ఇది, నీ విధానం ఇది. నేను అంటున్నా, నీ రాత్రి నువ్వెంత సంపాదించుకున్నా తీసుకుని పోయేది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా, నీ రాత్రి నువ్వు ఒక్కదానివి పరలోకానికి వెళ్తే సరిపోదు, నీ ఒక్కడివి దేవుని రాజ్యానికి వెళ్తే సరిపోదు. నీ అన్నదమ్ముల సంగతి ఏమిటి? నీ అక్క చెల్లెళ్ళ సంగతి ఏమిటి? మీ తల్లిదండ్రుల యొక్క సంగతి ఏమిటి? ఈ రాత్రి ఆలోచించు. ఒక రాహాబని వేసేనా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది? దేవుని బిడ్డల ఇంట్లో అడుగు పెట్టంగానే ఇల్లు యొక్క వాతావరణమే కాదు, ఆమె జీవితంలో మార్పే కాదు, ఆమె రక్షించబడమే కాదు, తన కుటుంబాన్ని గురించినటువంటి ఒక బాధ్యత ఆమె జీవితంలోకి వచ్చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, మీరందరూ మీ అక్కోళ్ళతో, మీ అన్నోళ్ళతో, మీ చెల్లెళ్ళతో, మీ తల్లిదండ్రులతో దేవుని మందిరానికి వెళ్తే దేవుని మందిరం సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో కాస్త ఆలోచించండి. రాహాబు అనే యొక్క వేశ్య యొక్క జీవితంలో జరిగినటువంటి మార్పును కాస్త గమనించుదాం. ఈరోజు దేవుడు నీకు అటువంటి మార్పు కావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాహాబు అనే వేశ్య జీవితంలో కలిగిన ఈ మార్పు నీ జీవితంలో కూడా కావాలనే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సంగతులు ఇవి. మరలా నేను గుర్తు చేస్తున్నాను, నువ్వు లెక్క చెప్పాలి. మీ అన్నవుల విషయమైనా, మీ అక్కోళ్ళ విషయమైనా, మీ తల్లిదండ్రుల విషయమైనా, మీ బంధువుల విషయమైనా, మీ రక్త సంబంధికుల విషయమైనా ఒకరోజు దేవునికి నువ్వు లెక్క చెప్పాలనేటువంటి సంగతి ఈ రాత్రి నువ్వు మర్చిపోవద్దు. ఇంకా ఏమన్నది ఒక్కసారి చదువుదామా త్వరగా. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనేడలా మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. నా వైపు చూస్తారా? ఆమె ఇల్లు సహజంగా ఇల్లు ఆడగట్టుకుంటారు. ఇల్లు ఎక్కడ కట్టుకుంటారండి? మిమ్మల్ని నేను అడుగుతుండేది. చెప్పాలండి, ఊర్లోనే ఇటువంటి స్థలాల్లో కడతారు. ఏంటి? ఇల్లు. మరి ఈమె ఎక్కడ కట్టిందంట? ప్రాకారం అంటే ఏమండి మాట్లాడారు? ప్రాకారం అంటే ప్రహరీ గోడ. ప్రహరీ గోడ మీద కట్టిందంటే ఇల్లు. ఇల్లులు సహజంగా ఇళ్ళ మధ్యలో కట్టుకుంటారు. ఈమె ఇల్లు ఎక్కడ కట్టిందంటే పట్టణపు ప్రాకారం మీద కట్టింది. ప్రాకారం అంటే ప్రహరీ గోడ అని చెప్పారు. వాస్తవమే, ప్రహరీ గోడ మీద ఇల్లు ఎక్కడ నిలబడుతుంది? ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుమారు ఆ రోజుల్లో ప్రహరీ గోడ ఎలా ఉండేదంటే ఒక బండి పోగలిగినటువంటి విధానంగా అంత పెద్ద గోడ కట్టేవారు. ఆ గోడ మీద కట్టింది ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే పోయే వాళ్ళందరినీ చూడాలి కాబట్టి. ఇళ్ళ మధ్య కట్టుకోదు, సపరేట్గా ఉంటుంది మీ యొక్క ఇల్లు. పట్టణపు ప్రాకారం మీద ఉండిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇంకొంచెం త్వరగా వెళ్దామా, చదువుదామా. ఆమె
మీద నివసించినది గనుక ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుమబోయే వారు మీకెదురుగా వచ్చెదరేమో మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అచ్చట దాగియుండు. తరువాత మీరు త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. దేవుని చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఇటు చూస్తారా, నేను ఇంకొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. రాహాబు అనే వేశ్య పట్టణపు ప్రాకారం మీద ఇల్లు కట్టుకున్నది. ఆ ఇల్లు ఎటువంటిదంటే వేశ్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్త్రీ ఆమె. ఎంతోమంది పురుషులు ఆ స్థలానికి వచ్చుంటారు, ఎంతోమందితో ఆమె పాపము చేసినటువంటి స్త్రీ. అయితే ఇప్పుడు ఆ ఇల్లు ఎలాగా మారిందంటే, నా వైపు చూస్తారా, ఆమె ఇల్లు ఇప్పుడు దేవుని మందిరంగా మారిపోయింది. హల్లెలూయా. ఎలా చెప్తావు అని అంటావేమో. వాళ్ళు వెళ్తూ ఒక మాట చెప్పారు. ఏమని తెలుసా? మీ అమ్మోళ్ళని, మీ నాన్నోళ్ళని, అక్క చెల్లెండ్రుల్ని, అన్నదమ్ముల్ని, వారికి కలిగిన వారిని అందరిని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిల్లలు, ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక దేవుని మందిరముగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా వెళ్ళింది? ఒకవేళ వాళ్ళు వచ్చారా, అన్నదమ్ముళ్ళు వచ్చారా, అక్క చెల్లెళ్ళు వచ్చారా, ఒకవేళ తల్లిదండ్రులు వచ్చారా అని అంటే వచ్చారు. వాళ్ళు నిశ్చయముగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగిందో తెలుసా? అమ్మా, నానా, ఇదిగో ఈ దేశమును మరి ఇశ్రాయేలు దేవుడు మరి వాళ్ళ చేతికి అప్పగించేశాడు. ఈ దేశము నశించబోతున్నది, ఈ దేశము పాడైపోతూ ఉన్నది. దయచేసి నా మాట వినండి. ఇదిగో రాహాబు అనే వేసినైనటువంటి నేనే జీవితాన్ని మార్చుకున్నా, మనసును మార్చుకున్నా, బ్రతుకును మార్చుకున్నా. దయచేసి నా మాట వినండి. నేనే వేసే జీవితాన్ని విడిచిపెట్టాను. దయచేసి నా మాట విని నా ఇంటికి వస్తే మీరందరూ రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళింది, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళింది, వారికి కలిగిన వారిని అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి ఏం చేసిందో తెలుసా? అందరిని ఆ ఇంట్లో చేర్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? ఎప్పుడైనా నీ నోట నుంచి, అక్క నేను మారు మనసు పొందానక్క, రక్షించబడ్డానక్క, నిజ దేవుని తెలుసుకున్నానన్నా, అమ్మా నాన్న నా మాట వినండి, దేవుని దగ్గరికి రండి అని ఎప్పుడైనా నీ తల్లిదండ్రులతో చెప్పావా? ఎప్పుడైనా నీ అక్క చెల్లెలతో చెప్పావా? ఎప్పుడైనా నీ అన్నదమ్ములతో చెప్పావా? ఎప్పుడైనా నీ రక్త సంబంధికులతో చెప్పావా? ఒక్కసారి రాత్రి ఆలోచించి గమనించు. నువ్వు మారు మనసు పొందుంటే, నువ్వు పాపం నుంచి విమోచించబడి ఉంటే, నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడి ఉంటే, నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడి ఉంటే, యేసు రక్తము నేను కడగబడి ఉంటే, నిజంగా నీ మారు మనసు నిజమైందైతే నువ్వేం చేస్తుంటావో తెలుసా? ఈ పాటికి నీ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రుల్ని, తల్లిదండ్రులను కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటావో తెలుసా? దేవుని మందిరంలో చేర్చుంటావు. హల్లెలూయా. నీ మారు మనసు నిజమైంది కాదు. నువ్వు యేసు ప్రభు రక్తము చేత కడగబడలేదు, నువ్వు పరిశుద్ధపరచబడలేదు, నువ్వు పశ్చాత్తాపడలేదు.
దేవుని బిడ్డలు వాళ్ళకు సువార్త చెప్పలేదండి. రాహాబు అనే వేసుకి ఏమైనా సువార్త చెప్పారా? సువార్త చెప్పలేదే. అమ్మా నువ్వు పాపములో ఉండవు, పాపాన్ని వదిలిపెట్టు అని చెప్పలేదే. నువ్వు ఇటువంటి బ్రతుకుతున్నావు, ఈ బ్రతుకు నీకొద్దు అని చెప్పలేదే. ఆ ఇంట్లోకి వెళ్ళంగానే ఆమె వాతావరణము మారిపోయింది. ఆమె మాటలు మారాయి, ఆమె చూపులు మారాయి, ఆమె తలంపులు మారాయి, ఆమె నడవడిక మారిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఏదైనా మార్పు? బైబిల్ ఒక మాట రాయబడింది, మిమ్మల్ని బట్టి నా నామము చెప్పాలి. మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతూ ఉన్నది. చాలా సందర్భాల్లో మనం చేసే చేష్టలను బట్టి, మనం నడుచుకునే నడకను బట్టి, తీరును బట్టి, ప్రవర్తన బట్టి, ఇదిగో అయ్యా మా ఊర్లో కూడా ఉన్నారయ్యా దేవుని బిడ్డలు, మా ఊర్లో కూడా ఉన్నారయ్యా చర్చికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ప్రవర్తనే బాగుండదయ్యా, వారి యొక్క విధానమే బాగుండదయ్యా, వారి మాట తీరు బాగుండదయ్యా, వాళ్ళు ఎందుకయ్యా చర్చికి వెళ్ళడము అని ఎన్నో సందర్భాలు దేవుని ఎరగనటువంటి వారు నిన్ను గూర్చి మాట్లాడినటువంటి మాటలు ఎన్నో ఉండొచ్చు. హల్లెలూయా. దీన్ని క్రైస్తవమేమో అనరు. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి, అతని యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అనేది కనిపిస్తూ ఉంటుంది. రాహాబు అనే యొక్క వేసు జీవితంలో కలిగినటువంటి మార్పులు ఇవి. హల్లెలూయా. నిజంగా మనం చదువుకున్నామే వాక్యము. చదువుతారా మరొకసారి? రోమిలికి రాసిన పత్రిక చదువుదామా? మీరు పాపమునకు దాసులై ఇంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరు హృదయపూర్వకంగా ఏ ఉపదేశానికి హృదయపూర్వకముగా అప్పగింపబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, మరలా ప్రేమతో చెప్తున్నాను, నువ్వు పాపములో ఉండి బ్రతికినంత కాలము చర్చికి వెళ్ళినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుని రాజ్యంలో స్థానము దొరకదు. నేను ఇక్కడ నిలబడి గంటల తరబడి ప్రసంగం చేసినా నాలో ఒక పరిశుద్ధత లేకపోతే, నాలో ఒక నీతి లేకపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్ళడం వట్టిదే. అదొక భ్రమని చెప్పుకోవాలి. మనం ఎప్పుడైతే యేసు రక్తము చేత కడగబడతామో, నీతిమంతులుగా తీర్చబడతామో, పరిశుద్ధులముగా తీర్చబడతామో, ప్రభు చిత్తం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దేవుని రాజ్యములో మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హృదయపూర్వకముగా లోబడిన వారై అప్పగించుకున్నారంట. రాహాబు అనే వేసు కూడా వాళ్ళు చెప్తున్న ప్రతి మాటకి అప్పగించుకున్నది. వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి లోబడింది, విధేయత చూపించింది. అమ్మా ఈ కిటికీకి ఎర్రని దారం కట్టాలమంటే సరేనయ్యా అన్నది. మీ తల్లిదండ్రుల్ని, మరి అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రుల్ని అందరిని తీసుకుని ఆ ఇంట్లో చేర్చాలంటే సరేనన్నది. వాళ్ళు రారయ్యా. మనం చాలా సందర్భంలో ఏం మీ అక్కల్ని పిలవకూడదా అని అంటే వాళ్ళు రారండి. ఏమో మీ పక్కింటి వాళ్ళకి చెప్పకూడదని వాళ్ళు మారరు పాస్టర్ గారు. ఈమె చెప్పేస్తుంటుంది. ఏమని? వాళ్ళు మారరు. ఈమె చెప్పేస్తుంటుంది. ఈయనే చెప్తాడు, మా ఇంటి ఆయనగా మారడయ్యా. ఎవరైనా మారుతారా? ఈయన చెప్పేస్తుంది. మా భార్య మారదు. కానీ ఈమె విశ్వాసం ఏంటో తెలుసా? ఆమె విశ్వాసం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రులు కలిగిన వారందరినీ కూడా రక్షించబడాలని ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ తీసుకుని వచ్చింది. ఆమేన్. దగ్గరికి చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చదువుదామా? చదవండి. యెహోషువ గ్రంథం త్వరగా తీస్తారా?
6వ అధ్యాయం చదవండి ఆ మాటని. చూడండి 25వ వచనం. 6:25. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతికినిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య ఉన్నది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆమె యొక్క ఆశ నెరవేర్చబడింది. ఆమె ఆశ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రుల్ని, వారికి కలిగిన వారిని అందరినీ కూడా ఏం చేసిందంటే రక్షించుకున్నది. హల్లెలూయా. వాళ్ళు ఒక మాట చెప్పిల్లారు, ఏంటో తెలుసా? మరలా ఈ దేశానికి మేము రాబోతూ ఉన్నాము, వారిని అందరిని కూడా నీ ఇంట్లో చేర్చి పెట్టుకోవాలి, వెలుపలికి వెళ్ళొద్దు. వెలుపలికి వెళితే వాళ్ళ ప్రాణాలకి మేము ఉత్తరవాదులము కాదు, వాళ్ళకి ఏదైనా జరిగితే మేము దానికి బాధ్యులము కాదు, మేము ఈ ప్రాంతానికి మరలా వస్తాము. యేసయ్య కూడా ఒకసారి వచ్చి అన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మరలా ఏం చేయబోతున్నాడు చెప్పాలి? ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఎవరి కోసం? తన బిడ్డల కోసం రాబోతున్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి నీతికి దాసులుగా మార్చబడ్డారో, ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉన్నారో, వారి కోసం మరలా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కాస్త ఆలోచించు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నానంటున్నాడు ఆయన. ఒకవేళ మనం సిద్ధమా? ఈ రాత్రికే ప్రభు వస్తే మనం ఎత్తబడతామా? ఈ రాత్రికే దేవుడు వస్తే ఒకవేళ దేవునితో మనం ఎత్తబడతామా? ఒక ప్రశ్న ఈ రాత్రి ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఆమె రాహాబు అనే వేశ్య వాళ్ళందరినీ రక్షించుకున్నది, వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకున్నది. మనం చదువుకున్నాం, నేటి వరకు ఆమె ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నదని రాయబడి ఉంది. ఆమె అనుకున్నది సాధించింది, తన వారిని అందరిని రక్షించుకున్నది. ఉపదేశ క్రమానికి నీవు నేను అప్పగించుకుంటే, లోబడితే మనం వాటికంతా అప్పగించుకోము. నేను ఇంతకుముందు చెప్పానే, పాటిస్తే ఈ చర్చికి వస్తా, పాటికపోతే ఇంకొక చర్చి. హల్లెలూయా. వాక్యం ఇస్తే ఈ చర్చికి వస్తా, లేకపోతే ఇంకొక చర్చికి. ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి. మనకి చాలా చర్చిలు ఉన్నాయి కదా, చాలామంది పాస్టర్లు మనకు పరిచయాలు ఉన్నాయి కదా. నేను అంటున్నాను, ఈ రాత్రి ఒకే సంఘము, ఒకే దైవజనుడు. 2 చేతులు చెప్దామా? హల్లెలూయా. బ్రతికినంత కాలము ఒకే సేవకుడు, చెప్పాలి, ఒకే సంఘము. నువ్వు చచ్చినంత కాలం, నీలో ప్రాణమున్నంత కాలము ఒకే దైవజనుడు, ఒకే సంఘముతో నువ్వు కలిసి ఉండాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కాస్త నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం. తిరగద్దు అక్కడికి ఇక్కడికి, అక్కడికి తిరగొద్దు. ఒకే సంఘములో ఒకే దైవజనుడి దగ్గర ఆ వాక్యానికి లోబడి, ఆ ఉపదేశానికి అప్పగించుకొని నీ జీవితంలో నువ్వు బ్రతికితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలవని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమతో వాక్యానికి లోబడు, విధేయత చూపించు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం. త్వరగా వెళ్దామా? ఇర్మియా గ్రంథం త్వరగా వెళ్ళాలి. 35వ అధ్యాయం. చదువుతారు మొదటి వచనం నుంచి. వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదుల్లో ఒక దానిలోనికి వారి తోడుకులు వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్ష నిమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనమడైన అబద్యన్యాను అతని సహోదరులను అతని కుమారులను అందరినీ, అనగా
రేకాబీయుల కుటుంబీకుల అందరినీ తోడుకుని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడకు ఇక్కల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును సల్లూము కుమారుడైన మైసయ్య గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను కనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి, నేను ముగింపు లేకొచ్చాను. చూడండి, దైవజనుడైనటువంటి ఇర్మియాని దేవుడు పిలిచి, ఇదిగో రేకాబీయుల వంశం వారిని పిలిపించుకొని పలానా స్థలానికి తీసుకొని వచ్చి వారికి ద్రాక్షరసము పోసి వారిని త్రాగమని చెప్పమని చెప్పాడు. ఇటు చూడండి, నా వైపు చూస్తారా? పాత్రలు ఇలా పెట్టి వారి ముందు రేకాబీయుల వంశపు వారిలో కొంతమందిని తోడుకొచ్చి, చూడండి, వారి ఎదుట ద్రాక్షరసము పోసాడు పాత్రలో. మీరు నా వైపు చూస్తున్నారు అనుకుంటున్నాను. ద్రాక్షరసం ఇలా పోసి రేకాబీయుల వంశపు వారిని త్రాగమని చెప్పాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఇర్మియా పాత్రలో ద్రాక్షరసం పోసి త్రాగండి అని చెప్తే వాళ్ళు ఒక మాట సమాధానం చెప్పారు. ఏమని అన్న? ఇప్పుడు చదువు నా మాటని. వారు మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఇటు చూడండి నా వైపు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్రాక్షరసము వారి ఎదుట పెట్టి పాత్రలో పోసి త్రాగమని చెప్తే మా పితరుడైన, చెప్పాలి మీరు కుర్చీలో ఉన్నవారు, యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పటికి కూడా ఏం చేయకూడదు? అక్క, కుర్చీలో ఉన్నాక నా వైపు చూడు. ఎప్పటికీ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించునని రాయబడి ఉంది. ఈరోజు ఈ రాత్రి గమనించండి, ఆలోచన చేయండి. ఈ విషయాన్ని కాస్త మనం గమనిస్తే, ఆలోచన చేస్తే, వాళ్ళ పితరుడైన యెహోనాదాబు ఉన్నాడా లేడా? కుర్చీలో ఉన్నవారు మీరు చెప్పాలి అన్న, మీరు చెప్పాలి. కుర్చీలో ఉన్నవారు, వాళ్ళ పితరుడైన యెహోనాదాబు ఉన్నాడా లేదా? ఏమండి మాట్లాడరే? నేను ముగింపులోకి వచ్చాను, చెప్పాలి. వాళ్ళ పితరుడు లేడు. ఎవరు? యెహోనాదాబు లేడు. యెహోనాదాబు లేనప్పటికీ వాళ్ళు ఆ మాటకి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? చెప్పాలి మీరు. కట్టుబడి ఉన్నారు, లోబడ్డారు, హృదయపూర్వకంగా దానికి అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ పితరుడు ఎప్పుడో చెప్పాడు, వాళ్ళ పితరుడు లేడు. వాళ్ళ పితరుడు చెప్పి వెళ్ళిపోయినటువంటి ఆ మాటని ఇప్పటి వరకు కూడా, నేటి వరకు కూడా అది ఎలా ఉన్నాయంటే ఆ మాటలు స్థిరముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? స్థిరముగా ఉన్నాయి. నీ భక్తి ఎప్పుడైనా స్థిరమైందా? ఒకసారి ఆలోచించి. మన భక్తి స్థిరమైందా? స్థిరముగా ఉన్నదా మన భక్తి? మీరు స్థిరులను కదలని వారై ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండమని అంటూ ఉంది వాక్యము. నిజంగా నీ భక్తి స్థిరమైందా? నిజంగా వాళ్ళ పితరుడు లేడండి. వాళ్ళ పితరుడు లేకపోయినా కూడా ఆ మాటలు నేటికి స్థిరంగానే ఉన్నాయి. నిజంగానే వాక్యానికి అప్పగించుకోవడం అంటే, లోబడడం అంటే, ఆ ఉపదేశ క్రమానికి అప్పగించుకోవడం అంటే ఇదే ప్రియులారా. వాళ్ళ పితరుడు లేడు, చనిపోయాడు. ఆయన లేనప్పటికి కూడా ఆ మాటలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అనుసరించి నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినటం లేదా? నీ ఇంట్లో టీవీ ఉంది,
ఎంతమంది దైవజనుల ద్వారా వర్తమానాలు వింటున్నావు? ఫోన్ నీ చేతిలో సెల్ ఫోన్ ఉందే, యూట్యూబ్లో ఎన్ని వర్తమానాలు వింటున్నావు, షార్ట్ మెసేజెస్. నీ బ్రతుకులో మార్పు ఉన్నదా? నీ జీవితంలో మార్పు ఉందా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు గమనించండి. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టము? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ శ్రమ తెలుసా? నిన్ను దేవుని రాజ్యానికి చేర్చాలని, దేవుని రాజ్యములో నువ్వు ఉండాలని ఈ ప్రయాస, ఈ కష్టమంతా. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దామా త్వరగా. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు. నా వైపు చూస్తారా? నేను ముగింపు లెక్క వచ్చినాను. మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఈ కుర్చీలో ఉండేవాళ్ళు కూడా, మీరు ఇల్లు కట్టుకొనవద్దు. అమ్మా, మీరు ఇల్లు ఏం చేయకూడదు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళారండి ఆదివారము, మీ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఇల్లు కట్టుకోబాకండి అని అంటే మీరు చర్చికి వస్తారా? రారా అన్న? లాస్ట్లో కుర్చీలో కూర్చున్నా అన్న. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రేపు ఆదివారము మీ పాస్టర్ గారు వాక్యం చెప్తూ మీరు ఎప్పుడైనా ఒకవేళ పునాది వేయడానికి పిలిచాడు అనుకోండి, మీరు పాస్టర్ గారిని, మీరు ఇల్లు కట్టుకోకూడదమ్మా అన్నాడు అనుకోండి, మీరు చర్చికి వస్తారా? రారా బ్రదర్? నువ్వు కూడా బావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమండి మాట్లాడరే? ఇప్పుడు నా ఉపదేశం అదేనండి. నేను మీతో మాట్లాడుతున్నటువంటి, నేనే మీ పాస్టర్ని అనుకోండి. ఒకవేళ ఈ రాత్రి వరకు నేనే మీ పాస్టర్ని, ఇల్లు కట్టకూడదు అని నేను ఈరోజు మీతో చెప్పా. రేపు వస్తారా? రారా? ఎందుకని అంటే ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోనే ఉండాలనా? ఏంటి మాట్లాడరే? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు నేను చదివినప్పుడు నాకు అనిపించిన మాటలే మీతో చెప్తున్నాను. ఎందుకంటే ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు ఇవి. మీరు ఇల్లు కట్టుకోకూడదు. హల్లెలూయా అన్న. ఈ మాటను గమనించు. ఓ రోజు ఓ దైవజనుడి దగ్గరికి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వచ్చి పాస్టర్ గారిని అడిగారు. ఏమనంటే, అన్నా, నేను ఉన్న ఇల్లుని తోసేసి, హల్లెలూయా, ఇటు చూడండి, వాళ్ళకి ఆల్రెడీ మంచి ఇల్లు ఉంది. అంటే చాలా సంవత్సరాల క్రితం ఇల్లు కట్టేశారు. ఆ ఇంటికి చుట్టుపక్కలల్లా మంచి మంచి బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. వీళ్ళకి చాలా ఆస్తి ఉంది, ధనం ఉంది, మంచిగా డబ్బు ఉంది. వాళ్ళు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట అడిగారు. అన్న, ఉన్న ఇల్లుని తోసేసి ఒక మంచి ఇల్లుని కట్టాలనుకుంటున్నాం, మీరు కాస్త సలహా ఇస్తే అని అంటే, అప్పుడు పాస్టర్ గారు అడిగారు, అమ్మా, మీకు మంచి ఇల్లే కదా ఉండేది, దాన్ని ఎందుకు తోసేయడం? మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకుని వెళ్ళి, చాలామంది చర్చిలు లేక పాకలు వేసుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. చాలామంది స్కూటర్స్ లేక సైకిల్ దొక్కొని చాలా దూర ప్రాంతంలో వెళ్ళి సేవ చేసుకుని తిరిగి వస్తున్నారు. చాలామంది సేవకులు ఆర్థికంగా లేక సేవను ఆపేస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది పనులకి వెళ్తూ ఉన్నారు, సేవ చేసుకోలేక, కుటుంబం గడవక. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇల్లునైతే తొయ్యొద్దు. ఆమేన్, హల్లెలూయా. మీ డబ్బుని తీసుకుని వెళ్ళి ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆ చర్చిలకి, ఆ సేవకులకి మీరు తోడ్పడండి అని చెప్పాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరైతే ఏం చేస్తుండేవాళ్ళు తెలుసా? పాస్టర్ గారికి ఒప్పదండి, ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటామంటే మా పాస్టర్ గారికి నచ్చలేదు అని అంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పనా? భార్యాభర్తలు ఇద్దరు ఆ మాటలకు హృదయపూర్వకంగా లోబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అప్పగించుకొని ఎక్కడెక్కడైతే సేవ కష్టంగా ఉందో, మందిరాలు లేవో,
ఎక్కడైతే దేవుని సేవకులు ఇబ్బంది పడుతున్నారో, కనీసం స్కూటర్ లేక సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నారో, అక్కడ వాళ్ళందరికీ వెళ్ళి ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి ప్రియులరా వాళ్ళందరికీ సహాయపడ్డారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ దగ్గర ఎంతో ధనం ఉంది కానీ ఖర్చు పెట్టలేకపోతున్నావు. నీ దగ్గర ఎంతో ఆస్తి ఉంది కానీ దేవుని సేవకి ఇవ్వడానికి మనసు రావటం లేదు. అననీయ సప్పీరా లాగా మీరు ఎలా ఉంటున్నారంటే హృదయంలో ఒకటి, మనసులో ఒకటి, పైకి ఒకటి, ఇలా మాట్లాడుకుంటున్నారు. మీరు ఏం తీసుకెళ్తావు? ఎంతకాలం ఉంటావు నీకు తెలుసా? ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కాస్త గమనించు. ఏ రోజైనా 10 రూపాయలు దేవుని సేవకు ఖర్చు పెట్టావా? ఏ రోజైనా నీదంటూ ఇటువంటి సభలకి ఏర్పాటు చేసావా? నేను అంటున్నాను, ఈ రాత్రి నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావు, సువార్త చెప్పే వ్యక్తికైనా సహాయపడు. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఎంత జీతమో చెప్పాలి. ఆయుధాల దగ్గర కాపలా ఉన్నటువంటి వ్యక్తికి కూడా అంతే జీతము. నువ్వు సువార్తకు వెళ్ళలేకపోయినా చేసే వ్యక్తికి సహాయపడు. రేపు నీవు కూడా పరలోకములో ఆ మనిషికి ఎంత జీతం తీసుకున్నాడో దేవుడు కూడా రేపు నీకు అంత జీతం ఇస్తాడు. ఈ విషయాలు నువ్వు ఈ రాత్రి మరిచిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మా భార్య నన్ను ఒక మాట అడిగింది. 24 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నేను. నాకు 2 పాపోళ్ళు, ఒక బాబు ఈ కీబోర్డు వాయిస్తున్నాడు. ఆ బాబు మా బాబు. లాస్ట్లో పాట పాడినటువంటి 2 పాపోలు మా పిల్లలు. మా భార్య నన్ను ఒక మాట అడిగింది ఈరోజు. వాళ్ళకు వయసు వస్తూ ఉంది, మరి వివాహము చెయ్యాలి కదా, నీ యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగింది. ఆమేన్. హల్లెలూయా. నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు. 24 సంవత్సరాలుగా ఎక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 కూడా వేసుకోలేదు. ఈ చేత్తో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి ఏ రూపాయి కూడా వేయలేదు. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు నా దగ్గర. వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతూ వచ్చేసాను. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు నేను కూర్చొని కొద్దిసేపు ఆలోచించాను. నాకంటూ ఏ రూపాయి కూడా దాచిపెట్టుకోలేదు. వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని సేవ కొరకు నిజంగా ఖర్చు. దేవుని బిడ్డలు ఎంతోమంది నాకు తెలిసిన వారు ఉన్నారు. ఎంతోమంది ధారాళంగా నేను చేస్తున్నటువంటి సేవకి, పరిచర్యకి ఎంతోమంది తోడ్పడుతున్నటువంటి వారు ఉన్నారు. నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు. నీ కొన్ని వేల రూపాయలు నాకు ప్రతి నెల పంపుతూ ఉంటారు. ఆ ధనానంతా కూడా దేవుని సేవ కొరకే. నా 3 బిడ్డలకి ఏ రూపాయి కూడా నేను బ్యాంక్ బ్యాలెన్స్ వేసి పెట్టలేదు. నాకు ఒక విశ్వాసం ఉంది, నన్ను నడిపించినటువంటి నా దేవుడు, ఆమేన్, హల్లెలూయా, వారిని కూడా నడిపించగలడని. నన్ను నడిపించినటువంటి నా దేవుడు వారిని కూడా నడిపించగలడు, వారిని కూడా పోషించగలడు అనేటువంటి విశ్వాసం. ఇంకంతకంటే నా జీవితంలోకి ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకున్న ఇల్లు సరిపోతుంది, నీకున్న ఇల్లు సరిపోతుంది. నీకున్న ధనాన్ని నశించిపోతున్న ఆత్మల కొరకై ఖర్చు పెట్టు, ప్రయాసపడు, కష్టపడు. ఆయన పేరిట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే దాని ఫలము పోగొట్టుకున్నా అని చెప్పిన దేవుడు, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా ప్రభు లెక్కలో రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రూపాయి లెక్కలో రాస్తాడు. చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ప్రతి రూపాయి నా లెక్కలో రాయబడుతుంది. ప్రతి రూపాయి. నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, 50 రూపాయలు ఖర్చు పెట్టు, 50 రూపాయలు దేవుని సేవ కొరకివ్వు. విశ్వవాణి రేడియో ఉండేది అప్పట్లో. మా అమ్మ నాన్న ఆ బాక్స్ తెచ్చుకునేవాళ్ళు. ఆ బాక్స్లో 10 రూపాయలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకని అడిగితే, మనం సేవ చేయట్లేదు, చేసేవాళ్ళకైనా మనం సహాయపడదాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటే ఆ మీటింగ్లకి డబ్బాలు తీసుకుని పోయి వాళ్ళకి అందించేవాళ్ళమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకేమని చెప్పాడు? చదువన్న త్వరగా. విత్తనములు విత్తవద్దు.
ఎట్లా బ్రతకాలి అన్న? చదువుతున్నా, నువ్వే చెప్పాలి. విత్తనాలు విత్తకూడదు అన్నాడు. ఇంకా చెప్పాలి. మరి ఎట్లా బ్రతకాలి? హల్లెలూయా. ఎట్లా బ్రతకాలండి? విత్తనాలు విత్తకూడదు అంటున్నాడు, ద్రాక్ష తోట నాటవద్దు అంటున్నాడు. మరి ఎలా పోషించబడాలి? ఇదే వర్తమానంగానే ఈ రోజుల్లో ప్రకటిస్తే చర్చిలో చెప్పాలి. ఒక్కరు కూడా రారా? దేవునికి మహిమ కలిగిన గాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు తమ్ముడు ఆదివారం రాకపోతే అడిగాను నేను, ఏమంటే ఏం చర్చికి రాలేదంటే, నువ్వు వాక్యం ఇవ్వటం లేదే, ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదంటే, సరే ఎక్కడికి వెళ్తున్నావు అంటే పల దగ్గర ధారాళంగా వెళ్ళని చెప్పాను. ఆమెన్. రేపు ఆదివారం వాక్యం ఇస్తాను రా, చెబుదూరా అని చెప్పలేదు నేను ఆ అబ్బాయితో. ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళని చెప్పా. నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. వాక్యం చెప్పడానికి కూడా మనకేం కావాలి చెప్పాలి? ఒక అర్హత, యోగ్యత కావాలి. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? పుల్పిట్ అంటే ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? దేనికోసం సంఘానికి వస్తున్నావు? ఏం నేర్చుకోవడానికి? హల్లెలూయా. 24 years నేను సేవలోకొచ్చి ఒక 6 సంవత్సరాలు విశ్వాసగా బ్రతికాను. 24 సంవత్సరాలు ఎక్కడో ప్రకటించే విషయంలో ఎక్కడ కూడా నేను మొహమాట పడలేదు, ఎక్కడ రాజీ పడలేదు. వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు ఉండరేమో, సంఘానికి రారేమో. మీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజు కూడా ఎవరి కోసం ఎదురు చూడను. నేను వాక్యం చెప్తా, మా అబ్బాయి కీబోర్డ్ వాయిస్తాడు, మా పిల్లలు పాటలు పాడతారు. రోజు ఇంటికి వచ్చే లోపల 12, 1 గంట ఒక రోజుకి ఇంటికి వచ్చి చేరుకునే లోపల 12, 1 గంట. ఎవరైనా దేవుని బిడ్డలు ఆ ప్రాంతంలో భోజనం పెడితే తింటాము. ఒకవేళ భోజనం పెట్టకపోతే ఏదైనా అంగట్లో బిస్కెట్స్ తీసుకొని, నేను ఆటో నడుపుతాను, ఆటో తోలుతాను కాబట్టి నేను ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని చూసి ఒక దైవజనుడు ఒక కొత్త ఆటోని ఇచ్చాడు నాకు. కష్టపడుతున్నాడు రోజని. ఆమె హల్లెలూయా. ఆ ఆటో, కొత్త ఆటో నాకు తీర్చాడు. 5 సంవత్సరాలు అయింది ఆటో తీర్చి. అయితే ఆ అంగట్లో ఏదో ఒక బిస్కెట్ ఏదో ఒకటి తీసుకొని, ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, నాకు ఒక్కొక్క బిస్కెట్ తీసి ప్యాకెట్లో నుంచి తీసిస్తుంటే నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఆ బిస్కెట్ ప్యాకెట్ తింటూ ఇల్లు చేరుకుంటాను. ఇంటికి వచ్చేలా 12, 1 గంట అవుతుంది. హల్లెలూయా. బిగ్గరగా చేద్దామా? హల్లెలూయా. ఒకసారి వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కాస్త ఆలోచించండి. విత్తనాలు వేయకూడదన్నాడు, ద్రాక్ష తోట నాటకూడదు. ఇంకా అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడుండాలంట? అసలు ఇది కఠినమైనటువంటి విధానం అని చెప్పాలి. గుడారాల్లోనే ఉండాలంటండి. ఇల్లు కట్టుకోవద్దనేసాడు. విత్తనాలు వేయకూడదన్నాడు. ద్రాక్ష తోట మీకు ఉండకూడదన్నాడు. గుడారములోనే ఉండాలి మీరు. వాళ్ళు నిజంగానే గుడారాల్లోనే ఉన్నారు ఇప్పటికీ. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, గమనించండి. వాళ్ళ పితరుడు లేడు, యెహోనాదాబు లేడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినా కూడా బ్రతికి ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు వాళ్ళకి వినబడుతున్నాయి. వాళ్ళు కూర్చున్నా వినబడుతున్నాయి, లేచినా వినబడుతున్నాయి, నడిచినా వినబడుతూ ఉన్నాయి, పడుకున్నా వినబడుతూ ఉన్నాయి. నేటికి అలానే ఉన్నారు, గుడారాల్లోనే ఉన్నారు. మీకు ఒక్క విషయం చెప్పనా? ఇర్మియాని పిలిచి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇర్మియా, నా ప్రజలతో నేను పెందల కాడనే మాట్లాడిన రోజులున్నాయి, వేకువనే లేచి మాట్లాడిన రోజులున్నాయి, కానీ వాళ్ళు నా మాట వినలేదు. కానీ వాళ్ళు పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పినటువంటి మాటలకి నేటికి ఇప్పటికి కూడా ఎట్లున్నారంటే స్థిరముగా ఉన్నారని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చదవండి, ఆ మాటలు చదివి నేను ముగించేస్తాను.
ఎన్ని వచనం చూడండి, ఇర్మియా 35:14. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను. ఇక్కడ ఆగదమ్మా, నా వైపు చూస్తారా? నేను ముగింపు లేకొచ్చాను. నేను పెందల కాడనే లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను. తమ్ముడు గిరి ఎట్లా మాట్లాడాడంట? తమ్ముడు నా వైపు చూస్తారా? ఎట్లా? బహు శ్రద్ధగా మాట్లాడు. హల్లెలూయా. ఎట్లా మాట్లాడాడు అని అంటే బహుశ్రద్ధగా. నేను పెందల కాడనే లేచి బహుశ్రద్ధగా మాట్లాడినను. చూడండి, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ప్రియులారా ఆయా సందర్భాలలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనసును మార్చుకో, జీవితాన్ని మార్చుకో, పరిస్థితులను మార్చుకో. బహుశ్రద్ధగా మాట్లాడుతున్నాడంట. మాట వినుకున్నారు, మీరు నా మాట వినుకున్నారు మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచు కొన్ని ఎడలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో కాస్త ఆలోచన చేస్తే దేవుడే ప్రియులారా రేఖాబీల వారిని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్టి సాక్ష్యం అండి. దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా వాళ్ళ పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాటలకి ఇప్పటి వరకు కూడా కట్టుబడి ఉన్నారు, ఇప్పటి వరకు కూడా లోబడి ఉన్నారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు విధేయత చూపిస్తూ ఉన్నారు. దేవుని సేవకుడు ప్రతి ఆదివారం తనకున్న శక్తిని బట్టి ఎంతో మీతో మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి. దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి ఎన్నో మాటలు మీతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఏ రోజైనా మార్పు చెందావా? ఆలోచించు, గమనించు. నేను దేవుని వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. మీరు పాపము నుండి రాత్రి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడి వెళితే ఈరోజు పరలోకములో జరిగిన ఒక గొప్ప సంతోషం ఈ రాత్రి ఆనేపూడి ప్రాంతంలో కూడా ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా దేవుడు నిజంగా సంతోషపడతాడు. ఈరోజు నువ్వు మనసును మార్చుకుని వెళితే, ఈరోజు నీవు జీవితాన్ని మార్చుకుని వెళ్తే, ఒకవేళ వినయ్ పాస్టర్ గారు పడినటువంటి ప్రయాస, కష్టము నిజంగానే అది ఒక ప్రతిఫలముగా తను చూడబోతాడు. హల్లెలూయా. తల్లి, చెల్లి, అక్క, నువ్వు ఎలా ఉండాలి అంటే ఉపదేశానికి అప్పగించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లోబడే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. చివరికి ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మనందరికీ తెలిసిన మాట. 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను.
ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.